ఈ వీడియోలో జనరల్ స్టడీస్లో భాగంగా మరో ఇంపార్టెంట్ అంశమైనటువంటి భారతరత్న గురించి అయితే తెలుసుకుందాం. భారతరత్న భారతదేశంలో ఇది అత్యుత్తమ పౌర పురస్కారం. ఈ పురస్కారాన్ని 1954 నుండి అందిస్తున్నారు. ప్రారంభం 1954. మొదటి గ్రహీతలు మొదటిసారిగా అంటే 1954లో అవార్డు ప్రారంభమైనప్పుడు ముగ్గురికి ఇచ్చారు. ఆ ముగ్గురు ఎవరెవరంటే చక్రవర్తుల రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ సివి రామన్. చక్రవర్తుల రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ సివి రామన్ ముగ్గురికైతే ఇవ్వడం జరిగింది. మరణాంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. మరణాంతరం భారతరత్న పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి 1966. భారతరత్న పొందిన అతిపిన్న వయస్కుడు మరియు తొలి క్రికెటర్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ 2014. అది మీకు అందరికీ తెలుసు. క్రికెట్లో దేవుడిగా భావించేటటువంటి సచిన్ టెండూల్కర్కి 2014లో వచ్చింది. అతను అతిపిన్న వయస్కుడు మరియు తొలి క్రీడాకారుడు. భారతరత్న పొందిన తొలి విదేశీయ వ్యక్తి ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987. అదేవిధంగా నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి నెల్సన్ మండేలకు 1990లో భారతరత్న లభించడం జరిగింది. అల్బేనియాలో జన్మించి సహజ పౌరసత్వాన్ని పొంది భారతరత్న స్వీకరించిన మహిళ ఎవరు అంటే మదర్ తెరిసా. నోబెల్ ప్రైజ్ మరియు భారతరత్న పొందిన వ్యక్తులు కూడా ఉన్నారు. అందులో మొదటగా సివి రామన్, మదర్ తెరిసా, అమర్త్య సెన్ వీళ్ళందరికీ నోబెల్ ప్రైజ్తో పాటు భారతరత్న పొందారు. అంటే ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ వస్తుందంటే నోబెల్ ప్రైజ్తో పాటు భారతరత్న పొందిన వ్యక్తులు కింది వారిలో ఎవరు అని ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరంటే సివి రామన్, మదర్ తెరిసా, అమర్త్య సెన్. నోబెల్ ప్రైజ్ను సివి రామన్ ఎప్పుడు పొందారంటే 1930. అదేవిధంగా భారతరత్న ఎప్పుడు వచ్చింది అతనికి మొదటిసారి అంటే మొదటిగా ఇచ్చినప్పుడు అంటే 1954లో భారతరత్న వచ్చింది. 1930లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అవార్డు గురించి కొన్ని ప్రాథమిక విషయాలు అయితే తెలుసుకుందాం. బహుకరించేది ఎవరు? భారత ప్రభుత్వం. ముఖ చిత్రం అంటే ఏ విధంగా ఉంటుంది? రావి ఆకుపైన సూర్యుని చిత్రం ఉంటుంది. దేవనగిరి లిపిలో భారతరత్న అనే అక్షరాలు ఉంటాయి. ఇది పౌరులకు 7వ స్థాయి గౌరవం ఉంటుంది. అంటే భారతరత్న పొందినటువంటి వ్యక్తికి దేశంలో 7వ స్థాయి గౌరవం ఇవ్వబడింది. రద్దు చేసింది 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. అంటే జనతా ప్రభుత్వం. 1992లో కూడా దీన్ని కోర్టు కేసుల వల్ల రద్దు చేయడం జరిగింది. ఎవరికి ఇస్తారు? ఏ రంగంలోనైనా చేసినటువంటి విశేష సేవకు ఈ భారతరత్నను ఇస్తారు. ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం తమ పేరు ముందు కానీ వెనుక కానీ భారతరత్న అని పేర్కొనరాదు. అంటే భారతరత్న అని పెట్టుకోకూడదు, టైటిల్ కాదు. సత్యమేవ జయతే అని పురస్కారం యొక్క వెనుక భాగంలో రాసి ఉంటుంది. నగదు. ఈ పురస్కారానికి ఎటువంటి నగదు ఉండదు. మానవ కృషికి సంబంధించిన ఏదైనా రంగంలో భారతరత్న ఇవ్వవచ్చని భారత ప్రభుత్వం పేర్కొన్నది. తిరస్కరణ 1992లో సుభాష్ చంద్రబోస్కు ప్రకటించారు. అయితే ఆయన కుటుంబం దీన్ని నిరాకరించింది. పురస్కారానికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూద్దాం. దీన్ని పొందినటువంటి మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ 1955. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1962. భారత 3వ ప్రధాని అయినటువంటి జాకిర్ హుస్సేన్ 1963లో పొందారు. దీన్ని పొందినటువంటి ఏకైక మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ 1971. భారతరత్న పొందిన తొలి గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998. అయితే ఎగ్జామ్స్లో ఈ మధ్య ఏమడుగుతున్నారంటే రీసెంట్గా భారతరత్న పొందినటువంటి వారి పేర్లు అయితే అడగడం జరుగుతుంది. 2019లో భారతరత్న పొందిన వారి పేరు చూద్దాం. మొదటగా ప్రణబ్ ముఖర్జీ, ఈయన 13వ రాష్ట్రపతి, 2019లో రావడం జరిగింది. నానాజీ దేశ్ముఖ్, సామాజిక కార్యకర్త. భూపెన్ హజారికా, అస్సాంకు చెందినటువంటి గాయకుడు. 2019లో ముగ్గురికి ఇచ్చారు. ఒకటి ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా. తర్వాత 2020, 2021, 2022, 2023లో భారతరత్నలు ఇవ్వలేదు. 2024లో వీటిని మళ్ళీ ప్రకటించడం జరిగింది. 2024లో భారతరత్న పొందినటువంటి గ్రహీతలు ఎవరెవరు అంటే కర్పూరి ఠాకూర్ సింగ్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. కర్పూరి ఠాకూర్ ఈయన బీహార్ మాజీ సీఎం. ఎల్కే అద్వానీ బీజేపీ నాయకుడు. పివి నరసింహారావు మాజీ ప్రధాని. చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధాని. ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు భారత హరిత విప్లవ పితామహుడు. జనరల్ స్టడీస్లో భాగంగా మనము 2వ టాపిక్ని అయితే డిస్కస్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్లో మరిన్ని టాపిక్ని ఈ సిరీస్లో మనం ఫ్యూచర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే ఫాలో కండి. పీడిఎఫ్ కోసం కామెంట్ బాక్స్లో ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.